పచ్చని గ్రామాల్లో సీఎం చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని విమర్శించారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. పోలవరం కుడి కాలువ కింద గ్రామానికో రేటు ఇస్తూ రైతులు కొట్టుకునే విధంగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఆయన. ఏపీలో అవినీతి, అసమర్థ పాలన కొనసాగుతోందని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరలో ఉందని వ్యాఖ్యానించారు జగన్. మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు తనయుడు కోటగిరి శ్రీధర్ వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ శ్రీధర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిక సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు జగన్. అప్రజాస్వామిక పరిపాలన అంటే ఎలా ఉంది అంటే, చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే మీ చింతలపూడి ప్రాజెక్టే. ఈ చింతలపూడి ప్రాజెక్టు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు రైతులు ఇచ్చిన వినతి, ఈ వినతి పత్రంలో వాళ్ళు అన్నారు, అన్నా ఒకే ప్రాజెక్టు పరిధిలో జీలుగు మిల్లులో 7.5 లక్షలు ఇస్తారన్నా, గిరిజనులు కాబట్టి అడగలేరని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ప్రాజెక్టు పరిధిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రేటు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. పెదవేగిలో 46 లక్షలు ఇచ్చాడన్నా, బావులపాడులో 54 లక్షలు ఇచ్చినాడన్నా, పక్కనే పట్టిసీమ ఉంది 37 లక్షలు ఇచ్చినాడన్నా. మాకు తగాదాలు పెట్టి రైతులు గ్రామాలు తన్నుకున్నట్టుగా చేస్తా ఉన్నాడన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని చెప్పి రైతులు బాధపడే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. అప్రజాస్వామిక పరిపాలన ఏ స్థానంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు అని అంటే కనీసం ఆ ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లోకి పంపించే బుద్ధి జ్ఞానం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడైనా కూడా మనం చూసాం, బస్ రోకోలు చూసాం, రైల్ రోకోలు చూసాం, కానీ ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు అని అంటే ఎయిర్పోర్ట్లో లేక పోనిచ్చకుండా ఉంటే ప్రతిపక్ష నాయకుడు రన్వేలలో ధర్నా చేసి ఫ్లైట్ రోకో చేసే పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రం వచ్చింది అని అంటే ఎంత ప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉందో తెలుస్తూ ఉంది. ఇలాంటి అప్రజాస్వామిక పాలన పోవడానికి ఇవాళ మేధావులు కదలాలి, యువకులు కదలాలి, గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరం కూడా సన్నద్ధం కావాలి. దాంట్లో భాగంగా శ్రీధర్ మన పార్టీలోకి రావడం, మీ అందరి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తాడు. దుర్మార్గమైన ఈ పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ఉందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం.